కలిసి ఉన్నాము. నేను నా బైబిల్ కలిసి ఉన్నాము, ఆ వాక్యము నాలో ఉన్నది అని నువ్వు తలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీలో దేవుని శక్తిని చూస్తావు. ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నీకు మేలు చేస్తాడు, విజయం ఇస్తాడు. అయితే దేవుని జ్ఞాపకం చేసుకోవటం చాలా అవసరం పిల్లరా. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా, రోగములో ఉన్న, అపజయములో ఉన్న, కృంగిపోయిన స్థితిలో ఉన్న, ఉన్నత స్థితిలో ఉన్న ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తలంచుకో. దేవుణ్ణి ఒక భక్తుడు ఎక్కడ ఉండి జ్ఞాపకం చేసుకున్నాడో చూద్దాం. దేవుని వాక్యంలో చూడండి. కీర్తనల గ్రంథము 63వ కీర్తన. కీర్తనల గ్రంథము 63వ కీర్తన 4వ వచనం చూడండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూడండి, ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడంట దేవుణ్ణి? నా మంచము మీద. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడండి? మంచము మీద. ఇప్పుడు చూడండి, మంచము మీద దావీదు గారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆయనకి నిద్ర పట్టిందంటారా, నిద్ర పట్టలేదంటారా? ఏమండి, ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? మంచం మీద దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకి నిద్ర పట్టిందా, నిద్ర పట్టలేదా? నిద్ర పడితే జ్ఞాపకం చేసుకుంటున్నాడా, నిద్ర పట్ట జ్ఞాపకం చేసుకుంటున్నాడా? నిద్ర పట్ల. మనం కూడా మంచాల మీద వండుకుంటాం కానీ నిద్ర పట్టదు. ఏం చేద్దాం? ఏమండి, మంచం మీద అయితే వండుకుంటావు, తల కింద దిండి అయితే ఉంటుంది, పైన దుప్పటి కూడా ఉంటుంది, చూసే వాళ్ళకి నిద్రపోతున్నట్టుగానే ఉంటావు, కానీ నీకు నిద్ర పట్టదు. కొన్ని సమయాలు అలాంటివి ప్రియులరా. ఆ నిద్ర పట్టని సమయాలు దావీదుకు కూడా ఉన్నాయి. నీకు నిద్ర పట్టట్లేదు అని అంటే నీ లోపల వేదన ఏదో ఉన్నది. నీకు నిద్ర పట్టట్లేదు అంటే ఏదో ఆందోళన నీ మనసులో ఉన్నది, ఏదో నిన్ను కలవరింతల పాలు చేస్తా ఉన్నది. ఆ సమయంలో దావీదు అంటున్నాడు, రాత్రి జాముల యందు నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. సహోదరుడా, సహోదరి, ఈ పరిస్థితులు ఎలాంటివి అనంటే నిశీధ రాత్రుల సమయాలలో దేవునిని నీవు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. అనగా నీ మనసు ఎప్పుడు కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు విన్న వాక్యం, నువ్వు చదివిన వాక్యం, నువ్వు తెలుసుకున్న వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆ వాక్యము నీలోనికి ధైర్యాన్ని ఇస్తుందండి. నీలోనికి ధైర్యము వస్తుంది. 1000 ఏనుగుల బలం అంటారే తెలుగులో సామెత. 1000 ఏనుగుల బలం వచ్చిందంటారే, అలాగూ నీకు ధైర్యం వస్తుంది. దావీదు సింహాన్ని చేల్చి లోపలున్న గొర్రెను తీసుకురావడానికి కారణము దేవుడిచ్చిన ధైర్యం. అది అలాగే సంసోను కూడా సింహాన్ని చంపటానికి కారణము దేవుడిచ్చిన ధైర్యం. అది ఒక సమయంలో అపోస్తలుడైన పౌలు గారు
సముద్రము దాటి ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ చలిమంట కాగుతున్నాడు. ఏమంట అండి? చలిమంట. ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా చలిమంటలు కాగుతారు. కొన్ని కట్టెలు తీసుకొని వచ్చి చలిమంట వేసి, ఆ మంట వేసి, కట్టెలు వేసి అది మండుతూ ఉంటే ఆ ఓడలో నుండి దిగి వచ్చిన వారు చలికి ఆ మంట చుట్టూ, ఆ చలిమంట చుట్టూ కూర్చున్నారు. ఆ సమయంలో ఏం జరిగింది? ఆ చలిమంటలో వేసిన పుల్లల్లో నుండి ఒక పెద్ద విషపాము బయటకు వచ్చింది. ఆ పాము బయటకు వచ్చి పౌలు గారి చెయ్యి మీద కరిసింది, కాటేసింది. ఆ ప్రజలందరూ చూసి, అమ్మో ఇది భయంకరమైన విషపు సర్పము, ఇతను తప్పించుకొని వచ్చిన మరి న్యాయ దేవత ఇతను వదిలిపెట్టలేదు, ఇతనికి పాము కాటేసిందని చెప్పి ఇతను చచ్చిపోతాడు అని ఎదురు చూశారు పౌలు గారిని గురించి. పౌలు గారి చెయ్యికి ఆ పాము కాటు వేస్తే ఆ విషం లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ చెయ్యిని ఎలాగ విదిలించాడు. ఆ పాము జారి క్రింద పడిపోయి అది ఎటో పోయింది. ఆ తర్వాత మరలా చలిమంట దగ్గరే కూర్చున్నాడు, చలిగాగుతూ ఉన్నాడు. లోపల దేవునిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రభా, ఈ ప్రజలు చూస్తూ ఉండగా ఈ విషసర్పం నన్ను కరిచింది. వీళ్ళు ఏమనుకుంటున్నారు? నేను చచ్చిపోతాను కొంచెంసేపట్లు అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నాను? నా ప్రభు నాలో ఉన్నాడు, ఈ విషమును నాలో తీసివేయగలిగిన దేవుడు. ఈ పాము కాటు నన్ను వేసినా సరే నన్ను బ్రతికించగలిగిన దేవుడవు అని ఆ చలిమంట కాగుతూనే ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఎంతసేపు ఉన్నా పౌలు గారు చావట్లా. కొంతమంది అండి ఎదురుగా వీడు ఎప్పుడు చస్తాడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉండరా? వీడు ఎప్పుడు పోతాడా, వీడి ఉద్యోగం ఎప్పుడు ఊడిపోద్దా అనుకునే వాళ్ళు ఉంటారు. వీడికి ఎప్పుడు శోధన వచ్చిద్దా అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ కుటుంబానికి ఎప్పుడు శోధన వచ్చిద్దా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంట్రా బాబు ఈ సేవ ఎలాగ వెళ్ళిపోతా ఉంది, దీన్ని ఎలాగ దెబ్బ కొట్టాలా అని చూసేవాళ్ళు ఉంటారు. రకరకాల పిచ్చోళ్ళు ఉంటారండి జనాల్లో, రకరకాల పిచ్చి రకాలు ఉంటారు. వాళ్ళందరూ పిచ్చి రకాలు. ఒక కాపురం దెబ్బతినాలని కోరుకునేది ఎవరు? పిచ్చి రకాలు కదా. ఒకడు దేవుడు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం ఎప్పుడు పోద్దా అని ఎదురు చూసేవాడు ఎవరు? పిచ్చోడు. దేవుని సేవ పెరుగుతూ ఉంటే చూసి వార్చలేని వాళ్ళు ఎవరు? లోక సంబంధులు వాళ్ళు. కానీ ఈ టైంలో పౌలు గారు ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళేమో ఇతను చచ్చిపోతాడు అని అనుకుంటా ఉంటే పౌలు గారు లోపల ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుని శక్తి నాలో ఉన్నది, దేవుని వాక్యం నాలో ఉన్నది, దేవుని జీవము నాలో ఉన్నది, అమూల్యమైన రక్తం నాలో ఉన్నది. ఈ పాము యొక్క విషయం నన్ను ఏమీ చేయలేదు. దేవుని వాక్యాన్ని బట్టి ఆ పాము విషయము హరించుకుపోతుంది. నేను జీవిస్తాను, నేను బ్రతుకుతాను, నేను సువార్త చెబుతాను అని చలిమంట కాగుతూనే హృదయంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. సోదరి, నీవు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే దేవుని శక్తి నీలో నుండి బయటకు వస్తుంది. చప్పట్లు కొట్టాడు ఒకసారి అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టండి. ఆమేన్ అని చెప్పండి. ఇప్పుడు మనలో నుండి ఎవరు రావాలి? మనలో నుండి ఎవరు రావాలి? దేవుని శక్తి బయటకు రావాలి. ఆమేన్. దేవుని వాక్యము మనలో నుండి బయటకు రావాలి. ఆమేన్. దేవుని ప్రభావం మనలో నుండి బయటకు రావాలి. ఆమేన్. పిల్లరా, వాక్యానికి ఉన్న మహత్తరమైన శక్తి ఏమిటంటే అది మొలుస్తుంది, నిన్ను జీవింపచేస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను పెంచుతుంది, నిన్ను ఎగబ్రాకునట్లుగా చేస్తా ఉంటది. అది ఎవరి శక్తి? అది ఎవరి శక్తి?
దేవుని శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఎవరిలో శక్తి ఉంది? ఎవరిలో శక్తి ఉంది? యేసయ్యలో శక్తి ఉంది. అవునా? అంతేనా? యేసయ్యలో శక్తి ఉంది అని నేను విశ్వసిస్తున్నానయ్యా అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. కొట్టారు. మీరు చాలా మంచోళ్ళు. అసలు నా దగ్గరకు వచ్చే వాళ్ళు అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే. యేసయ్యలో శక్తి ఉంది. ఇప్పుడు ఆ యేసయ్యలో ఉన్న శక్తి నీలోనికి వస్తుందా రాదా? వస్తుందా రాదా? కొద్దిగా తేడాగా చెప్పారు. అందుకే నా దగ్గర ఉన్న వాళ్ళు మంచోళ్ళు ఉందా? నేను ఆ యేసయ్యలో ఉన్న శక్తి నీలోనికి వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది అన్న వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పండి, ఆ యేసయ్యలో ఉన్న శక్తి మనలోనికి వస్తుంది అని చెప్పండి. వస్తుందా? ఎంత వస్తుంది? 100 గ్రాముల లేక పావు కేజీనా, అర కేజీనా, కేజీనా? ఎంత? యేసయ్యలో ఎంత శక్తి ఉంటే అంత శక్తి మనలోనికి వస్తుంది. ఆమేన్. యేసయ్యలో ఉన్న శక్తి అంతా మనలోనికి వస్తుంది. అయితే అక్కడ మనం ఏమని పాడామంటే, నమ్మితే చాలు నీకు. ఆపు, మొదటి స్టెప్ కానీ. నమ్మితే చాలు నీకు, అది జరగాలి. ఆ తర్వాత పొందుకుంటావని ఉంది, అది తర్వాత స్టెప్. అది నువ్వు నమ్మితే చాలు, ఆయనలో ఉన్న శక్తి నాకు వస్తే చాలు. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకి ఇవ్వండి 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 అంటాడండి. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకి పంచండి 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 అంటాడండి. ఆ కొండ మీద కూడా 3 రోజులు ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళందరికీ ఏదో ఒకటి పెట్టి పంపాలి అనే ఒక ఆలోచనతో ఆ ప్రజలకు పంచండి 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 అన్నాడు. సోదరుడా సోదరి, ఆయన వాక్యము నీకు పంచాలి, ఆయన స్వస్థత నీకు పంచాలి, ఆయన శక్తి నీకు పంచాలి, ఆయనలో ఉన్న ధైర్యం నీకు పంచాలి, ఆయనలో ఉన్న జీవము నీకు పంచాలి. ఇది జరగాలి అనంటే ఆయనను నీవు జ్ఞాపకము చేసుకోవాలి. ఆమేన్. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయనను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడు? ఆదివారం రోజున. చెప్పండి అందరికీ. మేము లోపడట్లేదా మీరు? ఏ రోజున జ్ఞాపకం చేసుకోవాలి? అన్ని వేళల. మనకు ఒక పాట ఉంది ఇంగ్లీష్లో, కోరస్. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, జీసస్ ఈజ్ ఇన్ మై హార్ట్. Thursday, Friday, Saturday, Sunday, Jesus is in my heart. Every day, yes, Jesus in my heart. Adi Soma Mangala Buddha, Yesu nalo unnadu. గురు
శుక్రశని ఆది యేసు నాలో ఉన్నాడు. ప్రతిదినం అవును యేసు నాలో ఉన్నాడు. అవును యేసు నాలో ఉన్నాడు. yes Jesus in my heart. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నానండి? యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. అందుకే మీతో రోజు ఎప్పుడు ఒక మాట చెప్పేది, వాక్యం చదవండి అని. ఏం చెబుతుంటున్నాను? వాక్యం చదవండి అంటే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావని. కుటుంబ ప్రార్థన పెట్టుకోండి అంటే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావని. ఉపవాస ప్రార్థనలు చేసుకోండి, వచ్చి చెయ్యండి అనేది ఎందుకు? దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయనలో ఉన్నది నీకు వస్తుంది. ఇప్పుడు ఒక మంచి తినే వస్తువును జ్ఞాపకం చేస్తున్నాను. మీ నోటిలో నుండి లాలాజలం వచ్చిందో ఊరుకోను, నేను కనిపెడతా. ఇప్పుడు చెరుకు అదిగో వచ్చింది, వస్తే ఊరుకోను అన్నానుగా. ఏంటది? చెరుకు. పట్టుకున్నా, బాగా లావుగా ఉంది, గనుపులు బాగున్నాయి, మంచి టేస్ట్. కావాలా మీకు? కావాలా? మంచి టేస్ట్, తింటే భలే రుచిగా ఉంటుంది. కానీ దాని చేతిలో ఉంది. తింటే రుచిగా ఉంటుంది, తింటే కడుపు చల్లగా ఉంటుంది, తింటే వేడి తగ్గిద్ది, తింటే బాగుంటుంది అనుకుంటా చేతిలో పట్టుకున్నా. కానీ ఎంతసేపటికి తినకుండా ఉన్నా ఆ టేస్ట్ లోపలికి రావాలంటే అది నోటి దగ్గరకు రావాలి. ఆమేన్. దాని పైన ఉన్న ఆ తోలు వలవాలి, ఆ లోపల ఉన్నది నీ నోటిలోకి వెళ్ళాలి, అది నమలాలి, ఆ సారము మృంగాలి, ఆ రుచి నీకు అర్థమవుతుంది. ప్రభునంతులారా, దేవుని నీవు జ్ఞాపకం చేసుకోవడం అనగా దేవుని వాక్యము నీ దగ్గర ఉన్నది. ఆ వాక్యాన్ని నువ్వు చదువుతూ, ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆ వాక్యాన్ని ఆలోచన చేస్తూ, ఆ వాక్యాన్ని లోపలికి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ జీవము, ఆ స్వస్థత, ఆ శక్తి, ఆ దయ్యాలను పారదోలే శక్తి, లోకం వైపు చూసే ఆ వెనుకబడే జీవితంలో ఉన్న బలహీనతలు అవి పోవాలి అనంటే నీవు యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. అనగా నువ్వు జ్ఞాపకం చేసుకునే కొలదే నీ మనసులో దిగులు పోతా ఉంటది. నీవు జ్ఞాపకం చేసుకునే కొలదే నీలో దురాలోచనలు పోతా ఉంటాయి. నీవు ఆయనను జ్ఞాపకం చేసుకునే కొలదే నీలో ఉన్న భయాలు పోతా ఉంటాయి. నీవు ఆయనను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆయన సమృద్ధి నీకు వస్తుంది, మనలో ఉన్న కరువు పోతుంది. పిల్లరా, ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. అవునా? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ 7 సంవత్సరాల కరువును తీర్చడానికి దేవుడు యోసేపును సిద్ధం చేశాడు. కారణం ఏంటంటే ఆ కరువు తీరటానికి యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్న ఒక వ్యక్తి కావాలి దేవునికి. యోసేపు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఐగుప్తు దేశంలో. ఆయన ద్వారా ఆ దేశంలో కరువు తీర్చాడు. అనగా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీ కరువు కూడా దేవుడే తీరుస్తాడు.
చూడండి, మరొక వ్యక్తి, ఇప్పుడు దావీదు గారిని గురించి చూసాం కదా. దావీదు ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? మంచము మీద ఉండి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడో చూద్దాం. దేవుని వాక్యంలో చూడండి, యోనా గ్రంథము, యోనా తీయండి, 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయము 7వ వచనం చదవయా. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. చూడండి, ఈ మాట ఎంత స్పష్టంగా ఉందో చూడండి. మరలా చదువుతున్నాను. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. పిల్లరా, ఈ పరిస్థితి ఏమిటంటే, కోపము అనగా సముద్రములో అడుగు భాగం, అట్టడుగు భాగం. ఇది సముద్రం పైన కనపడే భాగం వేరు, అడుగు భాగం ఇది కోపము. దీనినే అగాధ కోపము అంటాం. అంటే సముద్రము ఎంత లోతుకు వెళ్ళిందో అంత లోతుల్లో ఉన్నాడు. అక్కడ ఎవరూ కనపట్లేదు ఇక యోనాకి. ఆ టైంలో యోనా అంత అగాధంలో ఎందుకు పడ్డావు యోనా అని అంటే, ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా? దేవుడి మాట వినలేదయ్యా, అందుకు ఈ అగాధంలో పడ్డానయ్యా అంటున్నాడు. దేవుడి మాట వినలేదు, దేవుడి మాట వినలేదు. యవనస్తులు వింటున్నారా? యోనా ఆ సముద్రపు కోపములోకి ఎందుకు వెళ్ళావు, ఆ అగాధంలోకి ఎందుకు వెళ్ళావు అంటే, అక్కడ ఏమంటాడంటే, దేవుని మాట వినలేదయ్యా, అందుకని దేవుడు నన్ను ఈ అగాధ కోపంలో వేశాడు. సోదరుడా, దేవుని వాక్యం నీకు వినబడతా ఉన్నప్పుడు నీవు వాక్యానికి లోబడాలి. దేవుని సేవకుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికలు తీసుకోవాలి. నీవు పెడచెవిని పెట్టొద్దు, పెడద్రోవ పట్టొద్దు. నిన్ను సరైన మార్గంలో నడిపిస్తా ఉంటే నీ మార్గాన్ని తప్పించి పెడచెవిని పెడదారు నడిపించే వాళ్ళు నీ ప్రక్కనే తయారవుతారు. వాళ్ళ మాటలు వినిపోయావో అగాధ కోపంలో పడిపోతావు. నువ్వు అగాధ కోపంలో పడిపోతావు. ఇక ఎందుకు యోనా నువ్వు అక్కడికి అగాధ కోపంలో పోయావంటే, దేవుడు మాటలు లేదయ్యా, దేవుడు మాట వెనక ఎట్లా అయిపోయిందయ్యా నా జీవితం. కానీ అక్కడ మనుషులు ఎవరో కనబడతలేదు. సహజంగా మనము బ్రతకాలి అని అంటే ప్రియరా, వాతావరణంలో ఉన్న గాలిని పీల్చుకోవాలి, వాయువును ఆక్సిజన్ పీల్చుకోవాలి. ఆ ఆక్సిజన్ పీల్చుకోకపోతే మనం చచ్చిపోతాం తొందరగా. ఈ యోనాకు ఆక్సిజన్ కూడా లేదండి. అయితే ఆ ఆక్సిజన్ దేవుడు చేప కడుపులో నుండి పంపించాడు. ఆమేన్. మనందరికీ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? గాలిలో నుండి, వాయువులో నుండి వస్తుంది. యోనా బ్రతకడానికి ఆక్సిజన్ దేవుడు ఎక్కడి నుంచి పంపించాడు? చేప కడుపులో నుండి పుట్టించాడు. అంటే ఆయన సర్వము చేయగలిగిన దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుడు. నీవు నేను గాలిలో ఆక్సిజన్ పీల్చుకుంటా ఉంటే యోనా చేప కడుపులో ఆక్సిజన్ పీల్చుకుంటున్నాడు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. చూడటానికి మనుషులు లేరు, మాట్లాడటానికి మనుషులు లేరు, కానీ ఎవరు లేని అగాధ కోపములో పడిపోయి ఇక అక్కడ ఆయనకు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే చదువుతూ ఉన్నాం, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. ఏమైపోయిందండి ప్రాణం? మూర్ఛిల్లగా అంటే హాఫ్ డెడ్ అని అర్థం.
సగం చచ్చిపోయినాడని అర్థం. కోమాలో ఉన్నారంటారే, అది గది మూర్ఛిల్లగా కోమాలోకి వెళ్ళాడు. ఆ పరిస్థితుల్లో, ఓపిక లేని పరిస్థితుల్లో, బిగ్గరగా మాట్లాడటానికి శక్తి లేని పరిస్థితుల్లో ఆయన ఏమంటున్నాడు? నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. దేవుణ్ణి అక్కడ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీవు నాకు చెప్పావు, నినివేకి వెళ్ళమని అన్నావు, నేనైతే వెళ్లకుండా తర్షీషుకు బయలుదేరానయ్యా, నన్ను క్షమించు. మనుషుల మధ్య ఉండవలసిన వాడని సముద్రం అగాధములో ఉన్నానయ్యా, నన్ను క్షమించు. అయ్యా, ఒక్కసారి మరలా నాకు జీవితాన్ని ఇస్తే నీ మాట వింటానయ్యా. ఒక్కసారి నన్ను ఈ సముద్ర అగాధములో నుండి బయటపడేసి మరలా మనుషుల్లోకి తీసుకువెళితే నేను ఆ నినివే పట్టణానికి వెళ్తానయ్యా, నువ్వు చెప్పిన మాట వింటానయ్యా. అక్కడ దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సోదరుడా, సోదరి, నీవు దేవునిని జ్ఞాపకం చేసుకోవాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. నీవు ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. నీ మాట వింటానయ్యా, నీ వాక్యానికి లోబడతానయ్యా, నీ దాసుడు మమ్మల్ని